కరీంనగర్ అభివృద్ధిపై బండి సంజయ్కు మాట్లాడే అర్హత లేదన్నారు మేయర్ సునీల్ రావు. బండి సంజయ్ ఎంపీ కాకముందే కరీంనగర్కు స్మార్ట్ సిటీ హోదా వచ్చిందని గుర్తు చేశారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హయాంలోనే కరీంనగర్ పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించిందన్నారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతోనే అభివృద్ధి జరిగిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని మేయర్ సునీల్ రావు స్పష్టం చేశారు. కరీంనగర్ నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద మరి బండి సంజయ్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు గారు నిన్న మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా స్మార్ట్ సిటీకి సంబంధించి వారు నిన్న ప్రస్తావన తీసినారు. ఈరోజు మొట్టమొదటిగా కరీంనగర్ నగరపాలక సంస్థకు కరీంనగర్ స్మార్ట్ సిటీ కింద 2016-17లో 8 లక్షల రూపాయలు ముందుగా విడుదల చేయడం జరిగింది. 2017లో 8 లక్షల రూపాయలు, 2018లో 1 కోటి రూపాయలు, 2019లో 6 కోట్ల రూపాయలు. అంటే 2017లో వారు అప్పుడు పార్లమెంట్ సభ్యులు కాదు. మరి వారు పార్లమెంట్ సభ్యులు కాకముందే కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ వచ్చిందా లేదా అనేదానికి మీరే సమాధానం చెప్పాలి. ఈరోజు మీ ప్రభుత్వం, మీ కేంద్ర ప్రభుత్వమే కరీంనగర్ స్మార్ట్ సిటీ కింద 2017లో 8 లక్షల రూపాయలు ఇచ్చింది. 2017లో మళ్ళా 17-18లో 1 కోటి రూపాయలు ఇచ్చింది. మరి కరీంనగర్ స్మార్ట్ సిటీ తెచ్చింది ఎవరో మరి మీరే చెప్పాలి. కరీంనగర్ నగరపాలక సంస్థకు వచ్చిన నిధుల వివరాలు నేను చెప్తా ఉన్నా, అఫీషియల్గా చెప్తా ఉన్నా. కాబట్టి కరీంనగర్ స్మార్ట్ సిటీ తీసుకురావడంలో మీ పాత్ర లేదు. దయచేసి మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. కరీంనగర్ స్మార్ట్ సిటీ గత పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు ఉన్నప్పుడు, మా ఎమ్మెల్యే గారు అప్పుడు మా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చిన స్మార్ట్ సిటీ మాత్రమే. కాబట్టి దయచేసి ఈ విషయాలు మీరు మళ్ళీ ఇంకోసారి మాట్లాడొద్దు అని చెప్పి